తెలుగు పద్యం తెలుసుకుందాం, నేర్చుకుందాం అనుకునే ప్రతి ఒక్కరికి శుభోదయం. నిత్య జీవన మార్గం మన వేమన పద్యం అనేటువంటి కార్యక్రమానికి స్వాగతం. విశ్వదాభిరామ వినురవేమ అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ యొక్క నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి వేమన గారి పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాం. ముందుగా పద్యము, దాని యొక్క భావము యథాతథంగా మీకోసం. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను గుణము కొరత పడును. కోపమునను బ్రతుకు కొంచెమైపోవును, విశ్వదాభిరామ వినురవేమ. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను గుణము కొరత పడును. కోపమునను బ్రతుకు కొంచెమైపోవును, విశ్వదాభిరామ వినురవేమ. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను గుణము కొరత పడును. కోపమునను బ్రతుకు కొంచెమైపోవును, విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. కోపం వల్ల గొప్పతనము, మంచి నడవడిక తగ్గిపోతాయి. జీవనం కూడా దుర్భరమైపోతుంది. కీర్తి, గుణము, జీవనము ఈ మూడు కూడా కోపం కారణంగా దిగజారిపోతాయి. మంచితనం మృగ్యమైపోయి ఎదుటివారికి చెడు చెయ్యాలి అనే ఆలోచనలు కలుగుతాయి. దురాలోచనల వల్ల నడత చెడిపోతుంది. స్నేహితులు శత్రువులవుతారు. ఇన్ని చెడు లక్షణాలకు కారణం కోపం కనుక దానిని మనం అందరం కూడా నిగ్రహించుకోవాలి, అంటే మన నియంత్రణలో ఉంచుకోవాలి అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యాన్ని, భావాన్ని ప్రస్తుత సమాజ వాతావరణానికి మరికొద్దిగా విశ్లేషించుకుందాం. కోపం వల్ల మనిషి తన కీర్తి ప్రతిష్టలన్నీ కోల్పోతాడు. కోపం వల్ల అతనిలో ఉన్న మంచి గుణాలన్నీ కరిగిపోతాయి. తరచూ కోపానికి గురయ్యే వారికి శత్రువులు పెరిగిపోతారు. దీనివల్ల లోకంలో బ్రతకడమే కష్టమైపోతుంది. జీవితం గౌరవంగా, సవ్యంగా సాగిపోవాలంటే కోపానికి దూరంగా ఉండాలి అన్న నీతిని ఈ పద్యంలో చెప్పారు మన వేమన మహాకవి. ప్రతి వ్యక్తికి భావాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుంది. కానీ దాన్ని ఏ సమయంలో ఎలా వివరిస్తున్నారు, ఎలా చెప్పగలుగుతున్నారు అనేదే ముఖ్యం. సాధారణంగా కోపం ఎందుకు వస్తుంది? ఎవరైనా మీకు నచ్చనట్లు మాట్లాడితేనో, మనల్ని అనరాని మాటలు అంటేనో, లేదా అనవసరంగా మనని నిందిస్తేనో, ఇలా చాలా కారణాల వల్ల మనకి కోపం రావచ్చు. మనకు నచ్చిన వ్యక్తి పట్ల ప్రేమ కలగడం ఎంత సహజమో, కోపం రావడం కూడా అంతే సహజం. కానీ ఆ సమయంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేదే మన యొక్క వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తుంది. మీకు నిజంగా పట్టరానంత కోపం వస్తే ముఖ్యంగా 2 విషయాలు మనం ఆలోచించి తీరాలి. ముందుగా దేనికి మనం స్పందించాలి, దేని పట్ల ఉత్సాహాన్ని చూపించాలి. ఈ 2 విషయాలపై మనకి స్పష్టత ఉంటే మనం నిజంగా ఆ కోపాన్ని అధిగమిస్తాం. కొన్నిసార్లు కేవలం మనం ఫీల్ అయితే చాలు, స్పందించాల్సిన అవసరం లేదు. మనం ఫీల్ అవుతామో లేదా స్పందిస్తామో అనేటువంటిది మన యొక్క పరిస్థితుల మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది. కానీ ఒకేసారి 2 కనుక చేస్తే అసలుకే మోసం వస్తుంది. కాబట్టి మనం కోపంలో ఉన్నప్పుడు ఏది చేసినా, చేయాలనుకున్నా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. కుదిరితే మౌనంగా ఉండడం ఎంతో మంచిది. పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మీకు ఆ మౌనం చక్కని సమయాన్ని ఇస్తుంది. అంతేగాని ఆ ఆవేశంలో మీరు కూడా అనరాని మాటలు అనేస్తే ఆ తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది. చాలామందికి కోపం చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. ఆ సమయంలో వాళ్ళు ఎదుటివారి మాటలు వినరు సరికదా, ఎదుటివారు ఎంతగా తమ ఫీలింగ్స్ని చెబుతున్నా అసలు అర్థమే చేసుకోరు. అర్థం చేసుకునే స్థితిలో అసలు వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఆ సమయంలో వారి ప్రవృత్తి వారి నియంత్రణలో ఉండదు. పూర్తిగా వ్యతిరేక భావంతోనే ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోనే మీరు ఉంటే కాస్త కోపాన్ని తగ్గించుకోండి. ప్రశాంతంగా కూర్చుని ఆలోచించి జరిగిన పరిస్థితులన్నిటినీ కూడా తరచి తలుచుకుని ఓ అంచనాకి రండి. ఎందుకంటే కొందరు కోపంలో ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. అది ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా కుటుంబాల మధ్య చిచ్చుని రగిలిస్తుంది. ఒక్కోసారి అది శాశ్వతమైన దూరానికి కూడా తెరలేపుతుంది. అప్పటి వరకు నియంత్రణలో ఉండేవాళ్ళు కోపంలో త్వరగా నోరు జారి ఎదుటివారి మనసు గాయపడేలా మాట్లాడతారు. మీకు కోపం రావడం సహజమే,
కానీ దాన్ని మీరు ఎంతవరకు ఎలా నియంత్రణ చేస్తున్నారు అనేటువంటిది ముఖ్యం. అటువంటి కోపానికి సంబంధించిన 4 మంచి వాక్యాలు మీకోసం. కోపం ఒక మంట లాంటిది. అది మనల్నే కాల్చేస్తుంది గాని ఎదుటివారిని కాదు. రెండవది, క్షమించే మనసు గలవాడే నిజమైన ధైర్యవంతుడు, కోపించేవాడు కాదు. మూడవది, కోపం అనేది మనసు యొక్క దీపాన్ని ఆర్పేటువంటి గాలి. నాలుగవది, చివరిది, కోపాన్ని పట్టుకోవడం అంటే అవతల వ్యక్తి విషం తాగి చనిపోవాలి అని మనం కోరుకోవడం లాంటిది. చూసారా, కోపం వల్ల అన్ని నష్టాలే తప్ప లాభాలు ఎక్కడైనా ఉన్నాయా ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా కోపం వచ్చిన వెంటనే ఆ ప్రదేశం నుంచి మనం దూరంగా మౌనంగా వెళ్ళిపోవడమే అతి ముఖ్యమైన పరిష్కారం. ఆ నియంత్రణ శక్తిని ఎవరైతే కలిగి ఉంటారో జీవితంలో ఆ వ్యక్తి తప్పనిసరిగా ఉత్తమ పౌరుడవుతాడు. ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము దాని యొక్క భావము మరొక్కసారి మీకోసం. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను గుణము కొరత పడును, కోపమునను బ్రతుకు కొంచెమైపోవును, విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. కోపం వల్ల గొప్పదనము, మంచి నడవడిక తగ్గిపోతాయి. జీవనం కూడా దుర్భరమైపోతుంది. కీర్తి, గుణము, జీవనము, ఈ 3 గుణాలు కూడా కోప కారణంగా దిగజారిపోతాయి. మంచితనం మృగ్యం అయిపోయి ఎదుటివారికి చెడు చెయ్యాలి అనే ఆలోచనలే కలుగుతాయి. దురాలోచన వల్ల మన నడత, మన ప్రవర్తన చెడిపోతుంది. ఎంతో ఆత్మీయమైన స్నేహితులే శత్రువులైపోతారు. ఇన్ని చెడు లక్షణాలకు కారణం కోపం కనుక దానిని మనం నిగ్రహించుకోవాలి, నియంత్రించుకోవాలి. అర్థమైంది కదా? ఈ పద్యాన్ని, భావాన్ని చక్కగా అర్థం చేసుకుని, ఆకలింపు చేసుకుని, మీ జీవితంలో కోపాన్ని తగ్గించుకుని, శాంతంతో ప్రతి విషయాన్ని చక్కగా ఆకలింపు చేసుకుని, అర్థం చేసుకుని, మీ జీవితానికి ఉన్నతమైన బాట మీరు నిర్దేశించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపటి భాగంలో మరొక మంచి వేమన గారి పద్యంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.